శ్రీకాళహస్తిలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. కాకుండా మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు, అధికారులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈవో గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు గత వారం 10 రోజుల నుంచి కూడా చేసినటువంటి కృషి చాలా అద్భుతంగా కనబడుస్తుంది. ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎట్లా ప్లానింగ్ చేశారు? ఎట్లా భక్తుల రద్దీ ఎట్లా కొనసాగుతుంది? ఏ విధంగా ఎన్ని గంటల వరకు కూడా సామాన్య భక్తులకి దర్శనం ఉంటుంది? ఎంతమంది వాళ్ళ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది? ఓం నమ శివాయ. ఈరోజు ఉదయం 1:30 నుండి మనం భక్తుల్ని దర్శనాలకు అనుమతించడం జరిగింది. ఎక్కడ కూడా దర్శనాలు లేటు కాకుండా స్వామి టెంపుల్ దగ్గర, అమ్మవారి టెంపుల్ దగ్గర ప్యారలల్గా 3 క్యూ లైన్లు వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఎంతమంది భక్తులు వచ్చినప్పుడు కూడా త్వరితగతిన మనం దర్శనాన్ని కంప్లీట్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా డ్రింకింగ్ వాటర్ పూర్తి స్థాయిలో వాటర్ కానివ్వండి, బిస్కెట్స్, బటర్ మిల్క్, చిన్నపిల్లలకి పాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివిఐపీలను ఎక్కువగా తీసుకెళ్ళినట్లయితే సామాన్య భక్తులకు ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో స్లాట్స్ లాగా పెట్టి వివిఐపీలని పరిమితమైనటువంటి టైంలోనే వివిఐపీలను కూడా లోపలికి తీసుకెళ్తూ ఉన్నాము. 8:30కే 20,000 మనకి ఫుట్బాల్ ఆల్రెడీ 20,000 దాటిపోయింది. ఈరోజు మార్నింగ్ 8:30కి, సాయంత్రం మనం 11:30 వరకు నైట్ కంటిన్యూగా దర్శనాలు కొనసాగిస్తాము. 11:30 తర్వాత 1.5 అవర్ బ్రేక్ ఇచ్చి 1 గంటకి లింగోద్భవ దర్శనాన్ని మేము మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. లింగోద్భవ దర్శనానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసుకున్నాము. ఈరోజు విశేషమైనటువంటి శివరాత్రి రోజు స్వామివారికి, అమ్మవారికి 11 సార్లు అభిషేకం జరుగుతుంది. సో అభిషేకము, నైవేద్యం జరిగే సమయంలో 15-20 నిమిషాలు అక్కడ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో కొంచెం భక్తులు సంయమనం పాటించి కొంచెం వేచి ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా 30 నిమిషాల నుండి 40-50 నిమిషాల్లో దర్శనం చేసి బయటికి తీసుకొచ్చే విధంగా మేము పోలీసు కోఆర్డినేషన్ తోటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. భక్తులు కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్, మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది, అంటే అదనపు సిబ్బంది ఏ విధంగా పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు? మీ దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు ఎంతమంది ఈ బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఇవాళ మహాశివరాత్రి రోజు నిమగ్నమయ్యారు? ఇవాళ రేపు 2 రోజులు కూడా చాలా ప్రియారిటీగా ఉన్నటువంటి రోజులు ఇక్కడ మాత్రం ప్రత్యేక, ఎందుకంటే వాయులింగేశ్వర క్షేత్రం కాబట్టి. మరి ఎంతమంది కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడ కూడా, ఎందుకంటే ఇన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి మరి ఇబ్బంది లేకుండా ఎంతమంది ఉన్నారు? దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటేషను, అన్ని డిపార్ట్మెంట్లు కలిపి దాదాపుగా 4,000 మంది సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్, అన్ని రకాలుగా 4,000 సిబ్బంది షిఫ్ట్ పద్ధతిలో నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాము. కంటిన్యూగా 16 సాయంత్రం వరకు కూడా భక్తుల తాకిడి విరివిగా ఉంటుంది. కాబట్టి దాదాపు 4,000 మంది నుంచి 4,000 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి, ఒక డ్యూటీగా భావించకుండా భక్తి శ్రద్ధలతోటి సామాన్య భక్తుల్ని గౌరవిస్తూ వాళ్ళకి దర్శనం కొనసాగించే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అన్న ప్రసాదాలు కానీ, లేదంటే ఇట్లా భక్తులు ఇంతమంది వస్తారు కాబట్టి అంటే శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఇక్కడ దగ్గరకు వచ్చే సందర్భంలో ఈ పార్కింగ్ స్థలాలు కానీ, స్వర్ణముఖి నది తీరం వద్ద ఏర్పాట్లు కానీ, ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు? మొత్తం 11 ప్లేసెస్లో మనం వెహికల్ పార్కింగ్ పెట్టుకున్నాము. పార్కింగ్ కూడా పోలీసు కోఆర్డినేషన్ తోటి పకడ్బందీగా ఎక్కడ టౌన్లో స్టాగ్నేషన్ రాకుండా ఎక్కడెక్కడ మనం పార్క్ చేయాలో పెట్టుకున్నాము. కొంచెం దూరంగా ఉండే చోట పార్కింగ్ అయినట్టయితే అక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ కూడా నడుపుతున్నాం. సామాన్య భక్తులు ఎక్కువ దూరం నడిచిపోయే పని లేకుండా ఫ్రీ బస్ పెట్టి వాళ్ళని తెచ్చి కొంచెం నియరెస్ట్ ఏరియా, టెంపుల్కి నియరెస్ట్గా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు నడిచి వచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కడా సమస్య లేకుండా మనం అన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నాము. ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఇదే విధంగా రాత్రి 11 వరకు కొనసాగిస్తాము. భక్తులు కూడా మాకు సంయమనంతో కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మనం చూడొచ్చు ఎంతమంది భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగానే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇందాక ఉన్నటువంటి ఈవో కావచ్చు వీళ్ళందరూ కూడా అధికారులు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 4,000 నుంచి 5,000 మంది వరకు కూడా భక్తులకి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకందరికీ కూడా భక్తులకు వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. సో మొత్తం మీద మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి ఈ శ్రీకాళహస్తిలో విశేషంగా భక్తులు తరలి వస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందంటూ కూడా ఈవో గారు చెప్పడం జరిగింది. అదే స్థాయిలోనే క్యూ లైన్లు భారీగా ఎక్కడ కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం భక్తులకి సర్వదర్శనం భక్తులకి కావచ్చు అదేవిధంగానే వీఐపీలకు కూడా వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా పాసులు ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్ శ్రీకాళహస్తి నుంచి.